హాయ్, వెల్కమ్ టు భాగ్యనగర్ టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ శేఖర్ రెడ్డి ఎర్ర 90ml డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం, వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉంది? హౌస్ అరెస్ట్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను. మంచి కథ, పిల్లలతో చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు అని మీకు మంచి పేరు ఉంది. కెమెరా వర్క్ చేసిన యువరాజ్ గారికి, అనూప్ రూబెన్స్ గారికి అండ్ చోటగా ప్రసాద్ గారు, వన్ ఆఫ్ ద టాప్ ఎడిటర్ తెలుగు ఇండస్ట్రీ, వీళ్ళందరి కలయికలో మంచి హిట్ వచ్చింది. అవును, దాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారు? డెఫినెట్గా ఏ డైరెక్టర్కైనా సరే సక్సెస్ వచ్చినప్పుడు ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. అంటే నాకు 90ml రిలీజ్ అయినప్పుడు కొద్దిగా డిబేట్ టాక్ వచ్చింది. అంటే ఆ రివ్యూస్ అన్నీ బ్యాడ్గా రాయడము, ఆ సినిమా పోయిందంటగా అని మాట్లాడడము. బట్ లేటర్ అంటే అప్పుడు ఒక తెలియని డిసప్పాయింట్, అరే బాగా కష్టపడి సినిమా తీసామే, మంచి సినిమా తీసామే, నిజంగానే బాగాలేదా ఏంటి మనం చేసింది అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్లో ఉండేవాడిని. బట్ లేటర్ ఆన్ అది డిజిటల్లో వచ్చిన తర్వాత, శాటిలైట్లో వచ్చిన తర్వాత 90ml సినిమా చూడనోడు లేడు అసలు తెలంగాణ, ఆంధ్రలో. సో ఫుల్ ఎంజాయ్ చేశారు. సో ఆ సక్సెస్ని నేను ఎంజాయ్ చేయడానికి, 90ml సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి చాలా టైం పట్టింది. కమ్స్ టు హౌస్ అరెస్ట్, ఇది ఇన్స్టెంట్ సక్సెస్ ఇది. సో ఏదైతే నేను కష్టపడి చేసిన దానికి ఒక ప్రతిఫలము వెంటనే వస్తే వచ్చే ఫీలింగ్ వేరే ఉంటుంది. సో మన కష్టానికి ఫలితం అనేది ఇమ్మీడియట్గా వస్తే ఆ రియాక్షన్ డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉంటుంది. అది 90mlకి రివ్యూ రైటర్స్ అలా బ్యాడ్గా రాశారు, తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇదే హౌస్ అరెస్ట్కి రివ్యూ రైటర్స్ బాగానే రాశారు. అంటే రివ్యూ రైటర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రివ్యూ అనేది రివ్యూ రైటర్స్ ఒక వెబ్సైట్లో పెట్టేవారు. అది అతని ఒక్కని ఓన్ పర్సెప్షన్, అది అతని ఫీలింగ్, అది అతని ఎమోషన్. అది సో అతను ఒక్కని ఎమోషన్ని అందరి మీద రుద్దాలని చూస్తూ ఉంటారు కదా, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది దాన్ని జనాలు నమ్మొద్దంట. నేను ఇప్పుడు నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది సినిమా చూసినప్పుడు. మన 5,000 రకాలుగా ఉన్నప్పుడు జనాలందరూ ఒపీనియన్లు సేమ్ ఎలాగా ఉంటాయి అసలు? నేను దాన్ని 100% ఏకీభవించాను. అతని ఒపీనియన్ అది. సో అతను చూసిన విధానం కావచ్చు, అతను సినిమా చూస్తూ ఫోన్లో చాటింగ్ చేసుకుంటూ చూసాడా, లేకుంటే ఇంకొకరితో ఫోన్ మాడుతూ చూసాడా, లేకుంటే అతను బయట గొడవపాటు వచ్చాడు ఎవరితోనన్నా, అతను ఏ మూడ్లో సినిమా చూశాడు. అండ్ రివ్యూ రాసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఈరోజు సినిమా చూడాలి, టకటక రివ్యూ రాయాలి, సైట్లో పెట్టాలి, అందుకన్నా ముందు మనదే రావాలి, వాళ్ళకు మైండ్లో ఉంటాయి. సో అందులో ఎంతమంది ప్రాపర్గా సినిమా చూసి సినిమాని ఒక ఆడియన్లా చూస్తూ ఎంజాయ్ చేస్తూ రివ్యూ రాస్తున్నారు అన్నది నేను గెస్ చేయలేను. ఎందుకంటే అందులో మంచి రివ్యూ రైటర్స్ ఉన్నారు, కొంచెం హరిబరిగా రాస్తూ కంగారులో పోస్ట్ చేయాలని ఇదిలో కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే వాడేం రాశాడు, వీడేం రాశాడు, గ్రేట్ ఆంధ్రలో ఏం రాశారు, లేకుంటే ఇంకోటి తుపాకీలో ఏం రాశారు, లేకుంటే వాడు తెలుగు బులెటిన్లో ఏం రాశారు అని చూసుకొని దాన్ని బట్టి రివ్యూ రాద్దాం అనుకోండి కొంతమంది ఉంటారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అది మనం ఎందుకు రాయడం, దాని నుంచి కాపీ పేస్ట్ చేసుకొని కొద్ది అక్కడ లైన్లు అడ్జస్ట్ చేస్తే అయిపోద్ది కదా అనుకున్న కొందరు ఉంటారు. సినిమా చూడకుండా కూడా రివ్యూ రాసే వాళ్ళు ఉంటారు. అంటే స్క్రీన్ ప్లే కూడా ఇక్కడ ఇలా బాగుంటాయి, సెకండ్ హాఫ్ ఎలా ఉంటే బాగున్ను, మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉంటాడు, ఎడిటింగ్ ఎలాగ చేస్తే బాగున్ను అని ఇవన్నీ డిక్టేట్ చేస్తారు కదా. అదే యాక్చువల్గా వాళ్ళ దగ్గర మనం కోచింగ్ తీసుకోవాలి. యాక్చువల్గా సినిమా తీసే ముందు మన దగ్గర మనం ఒక సినిమా స్టార్ట్ చేసే ముందు ఒక కథ రెడీ చేసుకోవడానికి మనం ఎన్ని పురిటినప్పుడు పడతాం, ఆ కథను ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఒప్పించుకోవడానికి ఎన్ని బాధలు పడతాం అనేది ఎవరు తెలియదు. సో ఒక కథ ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించుకోవాలంటే ఆ ప్రొడ్యూసర్ ఒక 50 మందికి వినిపిస్తాడు. 50 మంది ఆడియన్స్, వాళ్ళు రియల్ ఆడియన్స్. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఒక కథ అనేది సెట్స్ మీకు అంత ఈజీగా వెళ్ళదండి. మనం రాసుకోవడం తేలిక కాదు, దాన్ని ఒప్పించడం తేలిక కాదు, దాన్ని స్క్రీన్ తీసుకెళ్ళడం అంతకంటే తేలిక కాదు. సో మరి వీళ్ళు ఇన్స్టిట్యూట్లు పెడితే ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర నేర్చుకోవడానికి నేను కూడా రెడీగా ఉన్నా. కలిసి ఒక కాలేజ్ పెడితే సరే నేను కూడా వెళ్ళి కొన్ని ఎందుకు చెప్పలేము. ఇప్పుడు మళ్ళీ ఊరికి వాళ్ళతో ఎందుకు ఇతనికి ఇది రాదు, ఇతనికి అది రాదు అని రాస్తూ ఉంటారు కదా. ఆ బ్యాడ్ని నేను తెచ్చుకోవాలి. ఒకసారి కాలేజీకి వెళ్ళి ఒక 6 నెలలు ఒక సంవత్సరం కోర్స్ పెడితే నేర్చుకోవడానికి నేను కూడా రెడీ. డైరెక్ట్ వాళ్ళ కాలేజ్ నువ్వే నేర్పించావు కదరా ఇది నాకు అని అనడానికి ఉంటుంది. నువ్వు చెప్పినట్టు చేసినా కదా అన్నకు ఉంటుంది నాకు. దేనికి అతనికి ఆ రివ్యూ రాస్తే వచ్చే 5,000కో 10,000కో అతని జీతం డబ్బుల కోసమో ఒక మనిషిని చంపేస్తున్నారు. సో మనకు పూరి జగన్నాథ్ గారు చెప్పారు, హిట్ సినిమాల వల్ల మీరు బతకట్లేదు, ఫ్లాప్ సినిమాల వల్లనే మీరు బతుకుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు ఆ సినిమా నచ్చలేదా, దానికి 1.5 రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారా, గో ఫర్ 2.5. అస్సలు నచ్చకపోతే పర్వాలేదు, ఓకే అని చెప్పండి. బాగుంది అనుకోండి, చాలా బాగుంది చెప్పండి, చాలా బాగుంది అనుకోండి, ఇంకా అదిరిపోయింది, ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పండి. వాట్ ఎవర్. అంటే
మీకున్న ఒపీనియన్ కన్నా కొద్దిగా ఎక్కువ చేసి చెప్పండి. అంటే సినిమాని బతికించండి. ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీలో సినిమా తీద్దామని వచ్చిన ప్రొడ్యూసర్ని బతికించండి, ఒక డైరెక్టర్ని బతికించండి. వాళ్ళు బతికితే ఇంకొక సినిమా తీస్తారు, ఇంకో సినిమా తీస్తే మళ్ళీ మీకు ఫుడ్ వస్తుంది. వస్తాయిగా, కవర్లు వస్తాయిగా ప్రొడ్యూసర్ నుంచి. సినిమాకి రివ్యూ అంటే ప్రొడ్యూసర్లు అలవాటు చేయలేదా ఎవరు ఏది అలవాటు చేయరండి. ఎందుకంటే అలవాటు అయిపోతాయి, తెలియకుండానే అలవాటు అయిపోతాయి. ఇప్పుడు మనిషికి తెలియకుండా జబ్బులు వస్తాయి కదా, అలాంటి జబ్బులు అనమాట. ఇవి తెలియకుండానే వచ్చేస్తుంటాయి, మనలో దూరిపోతూ ఉంటాయి. వీళ్ళే ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళే బలవుతారు. ఏది ఎగ్జాక్ట్లీ ప్రొడక్షన్ వల్ల ఎంకరేజ్ చేస్తారు, ప్రొడక్షన్ వల్ల బలవుతుంటారు. సో మనం ఇప్పుడు ఎవరు ఎంకరేజ్ చేశారు, ఎవరు బలయ్యారు అని అంటే ఆబ్వియస్గా బలయ్యేది సినిమానే. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వారానికి 7-8 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఒక రివ్యూ రాస్తే పెద్ద వెబ్సైట్ అనుకోండి, వాళ్ళకు 10,000 వెళ్తాయి, చిన్న వెబ్సైట్కి 2,000 వెళ్తాయి. 8 సినిమాలు అంటే 16,000, వారానికి 16,000, నెలకు 50,000. ఫ్యామిలీ బతికేస్తుంది, అతనికి గడిచిపోతుందిగా. సో ఒక సినిమాని చంపితే అతను బతుకుతాడు, ఆ రక్తం కొడుతూ అన్న తింటాడు, హ్యాపీ. ఎవడు పోతే మనకేంటి, ఎవడు చేస్తాం మనకేంటి, మనం బతుకుతున్నామా లేదా, మన పిల్ల బతుకుతున్నారు కదా. మన పిల్ల ఎలా బతుకుతున్నారంటే ఒకరిని చంపితే ఆ రక్తం కూడా తిని మనం బతుకుతున్నాం అంతే. ఓకే. ఎందుకంటే మీరు సినిమా చూడండి, జెన్యున్ సినిమా, నిజంగా బాగాలేకపోతే ఓకే అని రాయండి. లేదా సరే మీకు సినిమా గురించి చీటి మీ ఒపీనియన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి. నేను బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను, నేను ఎవడి మాట విన్ను అంటవా, ఓకే అలాగే ఉండు. సినిమా లైఫ్ అనేది దాని స్పాన్ తగ్గిపోయింది. ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 3 రోజులే సినిమా స్పాన్ అయ్యింది. ఈ 3 రోజులు సినిమా బతికితే ప్రొడ్యూసర్ బతుకుతాడు, డైరెక్టర్ బతుకుతాడు. ఈ 3 రోజులు అంటే రివ్యూ రాయడం ఒక 3 రోజులు ఆగు. 3 రోజులు ఆగితే మేము చచ్చిపోగా. మీకు రావాల్సిన కవర్లు మీకు వస్తాయి, మీకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ మీకు వస్తాయి, మీ ఫ్యామిలీ యాక్సిస్ బతుకుతాయి. 3 రోజులు ఆగితే ఇక్కడ వీళ్ళు కూడా బతుకుతారు. ఆ 3వ రోజు తర్వాత ఆ సినిమాని ఏకిపారేయండి, దాన్ని చీల్చి చెండాడండి. మీ ఒపీనియన్ అంటే ఈ 3 రోజుల్లో మీకు ఒక పర్ఫెక్ట్ వ్యూ వస్తుంది సినిమా మీద. అది జనాలు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా, నా యాంగిల్ కరెక్టా, జనాల యాంగిల్ కరెక్టా తెలుస్తుంది. ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని చీల్చి చెండాడు సినిమా, బ్లాక్ బస్టర్. అలాగే హిట్ అయిన సినిమాలన్నింటికి రివ్యూస్ తక్కువ రాసిన ఉన్నాయండి? ఎందుకు లేవు? ఇస్మార్ట్ శంకర్ చీల్చి చెండాడారు, బ్లాక్ బస్టర్గా. వాళ్ళు ఫ్లాప్ అయిన సినిమా కూడా హిట్ అయిన ఉన్నాయి, హిట్ అన్న సినిమా కూడా ఫ్లాప్ అయిన ఉన్నాయా? ఉన్నాయి కదా. RX 100 డిజాస్టర్ అని రాశారు, 1 రేటింగ్ ఇచ్చారు. ఎంత బ్లాక్ బస్టర్? ఇక్కడ ఎవరు మిస్టేక్? ఆడియన్ని రాంగ్ రూట్లోకి పంపిస్తున్నారా? మన అదే కదా. అంటే ఆడియన్ అది హిట్ అని తెలుసుకోవడానికి ఆడియన్ కొంత టైం పడుతుంది, కానీ అది హిట్టా కాదు తెలుసుకోవడానికి నీకెందుకు, నువ్వెందుకు కాస్త టైం తీసుకో. ఒక 3 days ఆగితే ఆడియన్స్ పల్స్ కూడా నీకు తెలుస్తుంది. అప్పుడు నాకు ఇట్లా అనిపించింది సినిమా, బట్ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. సో నన్ను నేను కరెక్ట్ చేసుకో. నీకు నచ్చింది ఆడియన్స్కి ఎందుకు నచ్చింది. RX 100 సినిమా 12 కోట్ల మంది ఆంధ్రుల్లో, తెలుగు జనాల్లో అందరికీ నచ్చి బ్లాక్ బస్టర్ అయినప్పుడు నీకు ఎందుకు నచ్చలేదు? క్వశ్చన్ చేసుకో. ఇప్పుడు నేను ఉన్నాను, నా సినిమా బాగాలేదని రాసావు, నేను వచ్చి నీ ఇంటికి వచ్చి గొడవ పడలేట్లే, ఎందుకంటే ఇతన్ని ఎందుకు మెప్పించలేకపోయాను అని క్వశ్చన్ చేసుకొని నన్ను నేను కరెక్ట్ చేసుకోవడం ట్రై చేస్తున్నాను. వై యు ఆర్ నాట్ ట్రయింగ్? బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆ సినిమాని నేను ఎందుకు రాంగ్ అని రాశాను, ఎక్కడ మిస్టేక్ చేశాను, రీచెక్ చేసుకో. ప్రతి మనిషి ఒక లెర్నరే కాబట్టి నేర్చుకో. జనాలకు నచ్చింది, నేను బాగలేదు ముందే రివ్యూ ఇచ్చా అంటే నేను ఎంత ఫాల్స్, తప్పు కదా. కొన్ని వెబ్సైట్లు ఏం చేస్తాయి, వాళ్ళు రివ్యూ పెట్టేసి సినిమా బాగాలేదు అని చెప్పేసి రివ్యూ పెడతారు. 2 రోజుల్లో సినిమా హిట్ టాక్ రాగానే ఆ రివ్యూ తీసేసి మళ్ళీ కొత్త రివ్యూ పెడతారు, ఆ రివ్యూని ఎడిట్ చేస్తారు. ఇట్లా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు మనందరం కలిసి ఒక బోట్లో ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం, రివ్యూ రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్. ఒక బోట్లో వెళ్తున్నప్పుడు అందరం కలిసి ఆ బోట్లో వెళ్దాం. ఒక్కొక్కరిని మధ్యలో తోసేసుకుంటూ చంపేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఉండరు. రేపు నీకు ఫుడ్ పెట్టడానికి కూడా ప్రొడ్యూసర్స్ ఉండరు. ఒక ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత నీకు తిండి ఉండదు, నీళ్ళు ఉండవు, నువ్వు ఎండి తెచ్చిపోవాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి అందరం బోట్లో కలిసి వెళ్దాం. నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను, అందరం కలిసి మన సినిమాలు తీద్దాం, మనల్ని మనం ఓ మెట్టు పైకి తీసుకెళ్దాం, కలిసి వెళ్దాం. ఇప్పుడు కమింగ్ టు ద 90 ml మూవీ, ఆ మూవీ 90 ml అని పేరు పెట్టారు కదా, అది ఏంటి 90 ml కథ రాసుకునేటప్పుడు అంటే 90 ml ఏసీ ఏమైనా రాశారా, లేదంటే దానికి ఏదైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? మనకేంటంటే ఒక థాట్ వచ్చినప్పుడు, అంటే ఒక పాలు తాగించాల్సిన తల్లి కొడుక్కి మందు తాగించాల్సిన పరిస్థితి వస్తే ఏంటి అనేది ఆలోచన నుంచి పుట్టినదే 90 ml కదా.
ఈ ఎమోషన్ని ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పాలి ఓకే అని చేసిన తాపత్రయం. ఇంకోటి 90 అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కామన్గా ఉంటుంది. 90 మార్క్స్ వస్తాయి అంటారు, 90 రన్స్ కొడతాను. సో యా, మనం 90 మంత్స్ 90 మార్క్స్ అంటే ఫస్ట్ అంటారు. 90 ఏజ్ వస్తే 100 years బతుకోలేదు తెలియదు, 90 బతుకు చాలరా అంటారు. సో ఇట్లాగా. అండ్ మందు విషయానికి వస్తే కూడా 90 ml అని మాట్లాడగానే 60 ml 30 ml మాట్లాడడం చాలా తక్కువ, అరౌండ్ 90 వేసావా అంటారు. సో 90 అనేది అంత పాపులర్ నెంబర్. సో 90 స్పీడ్ కావచ్చు, వాట్ ఎవర్. సో అందుకని చెప్పేసి ఆ 90 ml అనేది చాలా క్యాచ్గా ఉంటుంది. దాన్ని హీరోకి ఒక డోస్ లాగా పెట్టేసి దాన్ని ఆ 90 ml టైటిల్లా పెట్టడం జరిగింది. అంటే ఇది ఏదైనా మూవీ ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా, లేదంటే మీ ఓన్గా మీరు? 90 ml మూవీకి ఇన్స్పిరేషన్ ప్రపంచంలోనే లేదు. ప్రపంచంలో 90 ml కాన్సెప్ట్ ఉన్న ఏకైక సినిమా 90 ml ఒక్కటే. వెరీ గుడ్, వెరీ గుడ్. 90 ml ఒక్కటే. ఎందుకంటే ప్రపంచంలో ఏ యాక్షన్ సినిమా తీసుకున్నా, ఏ హారర్ సినిమా తీసుకున్నా, థ్రిల్లర్ తీసుకున్నా, ప్రతి సినిమాకి రిఫరెన్స్ ప్రపంచంలో ఏదో ఒక సినిమా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను తీసిన హౌస్ అరెస్ట్ మూవీ కూడా రెఫరెన్స్లు ఉన్నాయి, లైక్ హోమ్ విలన్ కావచ్చు, వాట్ ఎవర్. అంటే అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. సమ్ మూవీస్ ఆర్ దేర్, బట్ 90 ml ఈస్ ద వన్ అండ్ ఓన్లీ మూవీ విచ్ హ్యాస్ నో రిఫరెన్సెస్. ఇట్ ఈస్ ద యూనిక్ పాయింట్. అండ్ అదొక్కటే ఉంది సినిమా. రేపు పొద్దున ఆ కాన్సెప్ట్ ఎవరైనా చేయాలంటే దీన్ని రిఫరెన్స్ తీసుకోవాలి తప్ప దానికి రిఫరెన్స్లు అంటే ఏం లేవు. అంటే ఈ కథ రాసుకునేటప్పుడు కార్తికేయ గారు అనుకున్నారా, లేదు ఇంకో హీరో అనుకొని కథ రాసి వేరే ప్రొడక్షన్కి అయినా వెళ్ళారా? లేదు, ఏ హీరో అనుకోలేదు. కథ రాసేటప్పుడే నేను కార్తికేయను ఊహించుకుని రాసుకున్నాను. ఎందుకంటే మనం పెద్ద హీరోను ఊహించుకుంటే మళ్ళీ సమీకరణాలు మారిపోతూ ఉంటాయి. సో ఒక కొత్త హీరో నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ జోన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కార్తికేయకు ఒక మాసీ లుక్ ఉంది, మంచి హైట్ ఉంది, ఫిజిక్ ఉంది. అలాంటి ఒక క్యారెక్టర్తోని ఇప్పుడు రస్టిక్గా రాగా ఆల్రెడీ అజీబ్ చూపించేసాడు డైరెక్షన్లో. సో ఐ వాంట్ టు షో మీన్ డిఫరెంట్ యాంగిల్, ఒక స్టార్ లుక్లో, స్టార్ ఇమేజ్తోని, ఒక మాసీ యాంగిల్లో. సో ఫుల్ డ్యాన్స్లు, ఫైట్లు, కంప్లీట్ ఒక స్టార్ మేకింగ్ మూవీలాగా తన ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి చేసిన స్క్రిప్ట్ అది. సో నేను ఆయన్ని ఊహించుకుని రాశాను, ఆయనకే చెప్పాను, ఆయనతోనే జరిగింది అది. అంటే ప్రొడక్షన్ అంతకుముందు వేరే ప్రొడక్షన్లో ఏమైనా ఉండేదా, లేదంటే అదే ప్రొడక్షన్? మన మూవీ కథ రాసుకున్నప్పుడు ఒక ప్రొడక్షన్లో ఓకే అవ్వడము, ఆ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత మిస్ అవ్వడము, అది ఇట్స్ రెగ్యులర్ కామన్. చాలా సినిమాలకు జరిగే ప్రాసెస్ ఇది. ఒక ప్రొడక్షన్ నుంచి కథ లాస్ట్ దగ్గర టేక్ ఆఫ్ అయ్యి ఇంకో ప్రొడక్షన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది అక్కడ ఆ డిఫరెంట్ సిచ్యువేషన్స్ పెట్టి ఉంటుంది. అది ఆ పరిస్థితులకు బట్టి తగ్గట్టు మారిపోతూ ఉంటాయి. అది నాకు ఒక్కరికే జరిగింది అనేది కాదు, చాలా సినిమాలు జరుగుతుంది కాబట్టి దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 90 mlకు కార్తికేయ గారిని పెట్టారు, కార్తికేయ రెడ్డి గారిని పెట్టారు. హౌస్ అరెస్ట్కి శ్రీనివాస్ రెడ్డి గారిని పెట్టారు. రెడ్డి అనేది ఏదైనా మీరు? లేదు. ప్రొడ్యూసర్ కూడా అక్కడ ఆయన అశోక్ రెడ్డి గారు, ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు. ఇది కంప్లీట్గా యాదృచ్ఛికమేనండి, డెఫినెట్. ఇది ఇప్పుడు 90 ml సినిమాకి హీరోయిన్గా అంటే బయట రాష్ట్రం అమ్మాయి కదా, ఉత్తరాఖండ్ అమ్మాయిని తీసుకోవడానికి కారణం ఏంటి మెయిన్? యాక్చువల్గా తెలుగు అమ్మాయిని తీసుకోవాలనే కోరిక ప్రతి ఒక్క డైరెక్టర్కి ఉంటుంది సినిమా చేసే ప్రతిసారి. బట్ ఏంటంటే మన తెలుగు అమ్మాయిలు చాలామంది సినిమా స్క్రీన్ ముందుకు వచ్చి హీరోయిన్ యాక్ట్ చేయడానికి చాలామంది ఇష్టపడట్లా, చాలా తక్కువ మంది. అంటే కంపారిటివ్లీ నార్త్ ఇండియాతో పోలిస్తే మన సౌత్ ఇండియా నుంచి స్క్రీన్ ముందు యాక్ట్ చేయడానికి వచ్చే హీరోయిన్ లుక్లో ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. సో ఉన్న వాళ్ళతో చేద్దామంటే మన క్యారెక్టర్ క్యాప్టెన్ వాళ్ళు లేరు. ఉన్నారు కొంతమంది మన తెలుగు హీరోయిన్స్ కూడా ఉన్నారు, ప్రియాంక జవాల్కర్ అని చెప్పేసి, తర్వాత ఇషా రెబ్బా అని చెప్పేసి మన తెలుగు అమ్మాయిలు ఉన్నారు. నాకు ఆ క్యారెక్టర్కి ఎంతవరకు సూట్ అవుతారు అనేది నేను ఆలోచిస్తాను. మనం చేసేది లవ్ సినిమా, కొత్త జనార్లో సినిమా చేస్తున్నాం. కొత్త జనార్లో సినిమా చేసినప్పుడు హీరోయిన్ల మధ్య ఒక ర్యాపో ఉండాలి, కొత్త కెమిస్ట్రీని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. ఆ కొత్త కెమిస్ట్రీ ఎప్పుడు వస్తుంది అంటే ఒక కొత్త హీరోయిన్ చూసినప్పుడు, కొత్త అమ్మాయిని చూపించినప్పుడు ఆ కొత్త కెమిస్ట్రీని వర్కౌట్ అవుతుంది. సో అలాంటి మన తెలుగు నేటివిటీ లెక్క ఉండాలి, కొత్త అమ్మాయి ఉండాలి. సో కొంచెం ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే నేహా సోలంకి అనే అమ్మాయి సీరియస్లో చేసింది. సో లుక్ పరంగా మన నేటివిటీ లుక్ ఉంది అమ్మాయికి. సో అందువల్ల ఆ అమ్మాయి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు 90 ml ప్రాఫిట్ వచ్చిందా? వాళ్ళు తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా కంటిన్యూ అయ్యారా, చెప్పారా? అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా ప్రెస్ మీట్లు పెట్టి అంటే మన సినిమా సక్సెస్ అనేది హీరో తర్వాత ఒక 3-4 చెప్పారుగా, పెట్టాం కదా, సక్సెస్ మీట్ పెట్టాం కదా, పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు హీరోలు సినిమా ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే వాళ్ళు కూడా రివ్యూస్ అని నమ్మి ఆ రోజు ఈవినింగ్ నుంచే కట్ అయిపోతున్నారు. అలాగే ఈ మధ్య పెద్ద సినిమాలు చాలా హీరోలు అలాగే
కనీసం ప్రమోషన్ కూడా ఇవ్వకుండా ఉన్నందువల్ల ఆ సినిమాని వాళ్ళు కూడా భాగమవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు సినిమాని ఒక కథ ఒప్పుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఆ కథతో వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1.5 year ట్రావెల్ అవుతారు. అంటే మన కడుపులో ఒక బిడ్డ పెరగడం దగ్గర నుంచి మొదలు పెడితే అది పురుడు పోసుకోవడానికి 9 నెలలు సమయం పడుతుంది. బయటకు రావడానికి ఆల్మోస్ట్ ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ 1 year. ఆ 1 yearలో మనకు ఆ బిడ్డ మీద బాగా ప్రేమ పెరుగుతుంది. పుట్టిన తర్వాత ఎవడో కాలం కూర ఉందో కన్నం కూర ఉందో అని చెప్తే మన బిడ్డను తీసుకెళ్ళిపోయి మన చెత్తపొట్లు పడేయం కదా. మన బిడ్డ అది. ఎవడు ఏమన్నా మన బిడ్డ సూపర్ అని మనం ప్రతి ఒక్కరితో అనిపించేలాగా బిడ్డను పెంచాలి. ఆ బిడ్డను తీర్చిదిద్దాలి. నా బిడ్డ పర్ఫెక్ట్ అని అందరికి చెప్పాలి. ఈ మధ్య నేను చూస్తే పాగల్ తీసుకుందాం, పాగల్ సినిమా ప్రతి ఒక్కరు బ్యాడ్గా మాట్లాడారు, రివ్యూస్ బ్యాడ్గా రాస్తారు పాగల్ సినిమా. కానీ విశ్వక్సేన్ తిరిగాడు మొత్తం. నా సినిమా సూపర్ సక్సెస్, హిట్ అని తిరిగి ఈరోజు పాగల్ హిట్ చేశాడు. సూపర్ కదా, నిలబెట్టుకున్నాడు. ప్రదీప్ మాచిరాజు 30 రోజుల ప్రేమ కథ సినిమా ఇలాగే బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అసలు ఒక 3-4 days మొత్తం ఫుల్ రౌండప్ వేశాడు ఏపీ తెలంగాణ మొత్తం. ఈరోజు 30 రోజుల ప్రేమ కథ సినిమా సూపర్ సక్సెస్ ఉందంటే కేవలం ప్రదీప్ మాచిరాజు వల్ల. హీ మేడ్ ఇట్ సక్సెస్ఫుల్. అలాగా మనం హీరోలు అనేవాళ్ళు సినిమా, నాట్ ఓన్లీ హీరోలు, ఆర్టిస్టులు అందరూ కూడా సినిమా సక్సెస్ని అయ్యేదాకా దాన్ని ప్రమోట్ చేయాలి, జనంలోకి తీసుకెళ్ళాలి. సినిమాకి మనము యాక్ట్ చేసామా, డబ్బులు డెమ్యునేషన్ తీసుకున్నామా, సినిమా అయిపోయిందా, జంప్. ప్రమోషన్స్ పిలిస్తే నేను ఆ షూటింగ్లో ఉన్నా, నేను ఈ షూటింగ్లో ఉన్నా, నాకు రోజు 2 లక్షలు వస్తుంది. ఇప్పుడు షూటింగ్ రాకపోతే నాకు ఆ ప్రమోషన్కి వస్తే నా డబ్బులు పోతాయి, నాకు సినిమా డేట్లు. మరి తీసిన సినిమా ఏం కావాలి? అంటే ప్రమోషన్ కూడా మీరు ఉండాలని అగ్రిమెంట్ ఎందుకు? ప్రతి దానికి అగ్రిమెంట్ ఉంటుంది కదా. అగ్రిమెంట్లు ఉంటాయండి, అన్ని అగ్రిమెంట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఆ సిచ్యువేషన్కి వస్తే అన్న అర్థం చేసుకున్నా, ప్లీజ్ అన్న నేను రాలేదన్న, ఆ షూటింగ్లో ఉన్న డేట్ పోద్దన్న, 10 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ అన్న, ఇప్పుడు నేను లేకపోతే ఇబ్బంది అయిపోద్దన్న. ఇప్పుడు అట్లా రకరకాల ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ మన మీద రుద్దుతారు. 90 ml డైరెక్ట్ అంటే ఈరోజు జనాలు అందరికీ తెలుసు. నా ఫేస్ చూసి ఎవడు గుర్తుపట్టాడు, 90 ml డైరెక్ట్ అంటే గుర్తుపడతారు. సో అట్లా సెలబ్రిటీ లుక్ ఉన్న ఆర్టిస్టులు అందరూ వచ్చేసి స్క్రీన్ ముందు నిలబడి సినిమా ప్రమోట్ చేసుకోవాలి. రాజా ది గ్రేట్ అప్పుడు రవితేజ గారు, దిల్ రాజు గారు అందరూ వెళ్ళిపోయి వరంగల్లో కాలేజీలో డ్యాన్స్ చేశారు, సినిమాని ప్రమోట్ చేశారు సక్సెస్ కావడానికి. అట్లా ప్రమోట్ చేసుకోవాలి. మనం కన్నాం కదా, మనం తయారు చేసాం కదా బిడ్డని. మరి మనం కాకపోతే ఇంకోటి చేస్తారు. ఒక హీరో సినిమా హిట్ అయింది అనుకోండి సార్, సైలెంట్గా ఉంటారు. ఫ్లాప్ అయింది అనుకోండి సార్, ఇమీడియట్గా పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేసుకుంటారు అనేది. అది మనం ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు లైక్ రివ్యూ రైటర్స్ లాగా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళకి ఏం పని బాటలు ఉండవు. అంతే, ఆ మేమ్స్ క్రియేట్ చేసి ఆ హీరో పార్టీ చేసుకున్నాడు, ఈ హీరో డ్యాన్స్లు వేసాడు, ఇట్లా అంటే వాళ్ళకు బిజినెస్ కావాలి. జనాలకి ఏంటి, ఫాల్స్ విషయాల మీద జనాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం పేపర్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇప్పుడు కేసీఆర్ గారు ఇలాంటి ఉన్నత పథకాలు పెట్టాడు అని చెప్పేసి, లేకుంటే జగన్ గారు ఇలాంటి గొప్ప గొప్ప పనులు చేస్తుందని చెప్పి మనం ఆ హెడ్లైన్లు కానీ ఆ న్యూస్కి చదవం. ముందు అంటే మంచి పనులు జరుగుతున్నాయంటే దాన్ని ఫుల్ చదవరు, ఆ హెడ్లైన్ చదువుతారు, మంచిదే కదా వదిలేస్తారు. చెడు గురించి ఒక జస్ట్ హెడ్లైన్, ఇది చెడిపోయింది అని హెడ్లైన్ పెడితే చాలు, ఎట్లా అని చదువుతారు. చెడు ఏంటో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ మంచి ఏంటో మొత్తం చదవరు. ఎట్లా ఇది మంచిదే కదా, ఇంక తెలుసుకోవాల్సిందే ఉంది. సో జనాల మైండ్ సెట్ని క్యాప్చర్ చేసుకుంటూ ఈ వెబ్సైట్స్ కూడా అన్ని ఫాల్స్ హెడ్డింగ్లు పెడతా ఉంటాయి. సో కాబట్టి ఈ వెబ్సైట్లలో వచ్చే ఫాల్స్ హెడ్లైన్స్ని చూసి ఎప్పుడు కూడా ప్రేక్షకులు తప్పుగా భావించొద్దు. ఏ సినిమా హీరో సక్సెస్, ఒక సినిమా సక్సెస్ అవుతే, ఒక హీరో సక్సెస్ అవుతే ఇండస్ట్రీ అంతా సెలబ్రేషన్ చేసుకుంటారు. అలా సెలబ్రేషన్ చేసుకోకపోతే ఒక విజయ్ దేవరకొండ వచ్చినవాడు కాదు, ఒక కార్తికేయ రెడ్డి వచ్చినవాడు, నితిన్ వచ్చినవాడు కాదు, ఇప్పుడు విశ్వక్సేన్ వచ్చినవాడు కాదు. ఎందుకంటే ప్రతి హీరోని ఇండస్ట్రీ ఆహ్వానిస్తుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయనకి అవసరం లేదు, కానీ సినిమా హిట్ అయితే ఆ హీరోకి బొకే తీసుకెళ్ళి అంటే బొకే అందించడం అనేది చాలా గొప్ప సంస్కృతే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. చిరంజీవి గురించి ఏమైనా చెప్పగలరా మీరు? చిరంజీవి గురించి చెప్పేంత వయసు కానీ, ఆయన గురించి మాట్లాడేంత స్తోమత కానీ, అంత ఇది కానీ నాకు లేదు. ఆయన ఓ మెగాస్టార్ అంటే అంతే, ఓ దేవుడు అంతే ఆయన. ఇప్పుడు హై బడ్జెట్ మూవీ 90 ml లాంటి సినిమా తీశారు. ఇమీడియట్గా ఒక చిన్న సినిమా తీయడానికి ఏమైనా కారణం ఉందా, లేదంటే ఇంకా పెద్ద హీరో మీకు ఏమైనా అపాయింట్మెంట్ దొరకక ఈ టైంలో ఇది చేశారా?
యాక్చువల్గా ఏంటంటే మనకు 90 ఎంఎల్ వచ్చిన తర్వాత ఫస్ట్ వేవ్ వచ్చింది కరోనా, లాక్డౌన్ పడిపోయింది. అప్పుడు హీరోలు అందరి చేతుల్లో సినిమాలు ఉన్నాయి, అంటే రన్నింగ్లో సినిమాలు ఉన్నాయి, ఆ తర్వాత వాళ్ళ కమిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. సెకండ్ మళ్ళీ ఫస్ట్ వేవ్ అయిపోయింది, రన్నింగ్లో ఉన్న సినిమాల షూటింగ్లు యథావిధిగా స్టార్ట్ చేశారు. ఇవి షూటింగ్ ప్రాసెస్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఈలోపు ఇంకో కథలని ఇంకో ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. సెకండ్ వేవ్ వచ్చేసింది. అంటే రన్నింగ్లో ఉన్న సినిమా కంప్లీట్ కాలేదు, ఆల్రెడీ ఒకేషన్ కదా అలాగే ఉన్నాయి. ఆ సిచ్యువేషన్లో అంత ఆ తక్కువ టైంలో, ఆ విత్ ఇన్ ద టైంలో మనం ఏం చేయగలుగుతాం? ఏదో సినిమా చేద్దాం. అలాగని ఏది పడితే అది చేయొద్దు. ఏం చేసినా కొత్తగా ఉండాలి. పిల్లలతో కూడా సినిమా తీసి శేఖర్ రెడ్డి ఇట్టు కొట్టాడ్రా, భలే సినిమా తీశాడు పిల్లలతో పెట్టుకొని. ఒక ఇంట్లో అంత కాంపాక్ట్గా ఉన్న లొకేషన్లో, అంత కమర్షియల్గా అన్ని యాంగిల్స్లో ఎక్కడ బోర్ కొట్టకుండా భలే తీశాడు సినిమా అని పేరు తెచ్చుకున్నాను. నేను సక్సెస్ కదా. 90 ఎంఎల్కి నాకు కావాల్సినంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, కావాల్సిన లొకేషన్లు ఉన్నాయి, ఫారెన్ వెళ్ళాం. ఇంత స్పాన్ ఉన్న బడ్జెట్ స్పాన్ ఉంది అక్కడ. ఇక్కడ స్పానే లేదు నాకు, వెరీ టైట్ లిమిటేషన్స్. ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు ఈ మూవీ హౌస్ అరెస్ట్? 27 days. అంటే డే అండ్ నైట్ బ్లడ్ పెట్టి పనిచేసేస్తుంది మాకు. మీకు అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా లేదంటే? నథింగ్. సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు. సినిమా అంటే అదొక ప్రపంచం, అది వేరే లోకంలో ఉంటుంది. మనం ఈ లోకంలోంచి ఆ లోకాన్ని తెర మీద చూడాలి తప్ప అసలు అలాంటి ఒక లోకంలోకి మనం వెళ్తామనే ఆలోచన కూడా నా ఊహలో కూడా లేదు అసలు. అంటే ఎప్పుడో డైరెక్టర్ అవ్వాల్సింది టైం బాగలేక అంటే చాలా పెద్ద పెద్ద హీరోలు కథలు ఓకే చేసి అవుతాయి. పెద్ద పెద్ద హీరోలకు వెళ్తాం, కథలు చెప్తాం, అన్ని మెటీరియల్స్ అయితేనే మన సక్సెస్ అన్నట్టు. మనలాగా చాలామంది చాలా మెట్లు ఎక్కుతారు, దిగుతారు. సో ఆ ఎక్కిన మెట్టు దగ్గర సక్సెస్ వస్తేనే సక్సెస్ఫుల్ మనిషి, అంతే. అక్కడ మనం ఎక్కిన ప్రతి మెట్టు దగ్గర సక్సెస్ కావాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మన కష్టానికి తగ్గట్టుగా కోసిన అదృష్టం కూడా ఉండాలంటారు కదా. ఆ కోసిన అదృష్టం అనేది ఒక్కొక్క మనిషికి ఒకసారి వస్తుంది. కొందరికి సినిమా ఇండస్ట్రీ రాగానే 1 సంవత్సరానికి వస్తుంది, ఒకరికి 5 ఏళ్ళకి వస్తుంది, 10 ఏళ్ళకి వస్తుంది. సో నాకు రావడానికి కొద్దిగా లేట్ అయింది అదృష్టం రావడానికి. సో ప్రతి ఒక్కరితో టాలెంట్ ఉంటుంది. టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో ఉండగలుగుతాం మనం. టాలెంట్ లేకుండా ఇండస్ట్రీలో ఊరికనే ట్రావెల్ అయ్యే వాళ్ళ సంఖ్య ఏళ్ళ మీదే ఉంటుంది అంతే. కాబట్టి మనకి ఇండస్ట్రీలో ఫుడ్ దొరుకుతుందంటే ఏదో రకంగా మన టాలెంట్ ఉన్నట్టే. సో మనం ఎక్కువ కష్టపడ్డామని ఎప్పుడు ఫీల్ కావద్దు. మీకు ఇండస్ట్రీలో ఎవరైనా గురువులు అంటే అంటే వాళ్ళు మీకు హెల్ప్ చేసేది, లేదంటే వాళ్ళ దగ్గర మీరు పనిచేసే ఏమైనా ఎవరి దగ్గర పనిచేశారు? నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయింది చంద్రమేష్ గారు, ప్రేజ్ రావే అయోధ్య రామే తీసిన డైరెక్టర్ గారు. ఆయన దగ్గర ఆల్మోస్ట్ 1.5 year ట్రావెల్ అయ్యి ఆయన దగ్గర తిరిగి, ఆయన చుట్టూ తిరిగి నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. సో ఆయన వర్కింగ్ స్టైల్ అంతా కూడా చాలా ఫాస్ట్ మేకింగ్ ఉంటుంది. సో ఆయనే నాకు గురువు. ఇన్స్పిరేషన్. మీరు కూడా ఫాస్ట్గానే చేశారు కదా? 100% అది డెఫినెట్గా. ఎందుకంటే మనల్ని నమ్మి డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్ వస్తున్నప్పుడు మన సినిమాని ఎంత అంటే మనం ప్రీ ప్రొడక్షన్లో ఎంత టైం అయినా తీసుకోవచ్చు, కానీ ఒక్కసారి షూట్కి వెళ్తే దాన్ని ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఒక్క రోజు పెరిగితే మనకు 10 లక్షలు బడ్జెట్ పెరిగిపోతుంది. ఒక కాల్ షీట్ పెరిగితే 1 లక్ష అవుతుంది, ఒక డే పెరిగితే 10 లక్షలు అవుతుంది. సో దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఏది డే షూట్లో పెట్టాలి, ఏది నైట్ షూట్లో పెట్టుకోవాలి, డే అండ్ నైట్ పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని ఈ సినిమా కంప్లీట్ చేసాం. మామూలుగా ఈ సినిమా చేయాలంటే ఈజీగా 45 to 50 days పడుతుంది. ఎందుకంటే నా మేకింగ్ చాలా కమర్షియల్ మేకింగ్ ఉంటుంది, ఎక్కువ షార్ట్స్ కట్ చేస్తాను నేను మేకింగ్లో. సో అన్ని షార్ట్స్ కట్ చేయాలంటే టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క షార్ట్కి లైటింగ్ చేయడం కావచ్చు, అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో దాన్ని కూడా ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ఓకే. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక డైరెక్టరు సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత అదే రోజు ఈవినింగ్ ఒక ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఒక ఫోన్ వస్తే ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టర్ మనం అనుకోవాలరా నాకు అంటారు. అది ఎంతవరకు నిజం? వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే 90 ML లాంటి సినిమా తీసుకుంటే మీకు కూడా ఫోన్లు వచ్చాయి? నాకు రాలేదు. అదే అప్పుడు మరి రిలీజ్ టైంలో సక్సెస్ కాదు కదా అది. రిలీజ్ టైంకి అనేది అప్పుడు దిశ ఎన్కౌంటర్ అని జరిగింది. దానివల్ల సినిమాకి మైనస్ అయిందని మీరు నమ్ముతున్నారా? ఒక భయభ్రాంతికి గురి చేసే సన్నివేశాలు జరిగినా, లేదా జనాలు పండగ సెలబ్రేషన్ చేసుకునే ఇలాంటి విషయాలు జరిగినా మన మైండ్ దాని నుంచి డైవర్ట్ చేయడం కష్టం. ఇప్పుడు మా సినిమా రిలీజ్ December 5th కావాలి, ఆ రోజు రిలీజ్ అవ్వాలి. ఆ సినిమా చాలా పబ్లిసిటీ చేసాం. ఆ రోజు రిలీజ్ అయ్యింటే ₹1 కోటి షేర్ వచ్చేది ఎక్స్ట్రా. అంటే మా సినిమా ఓవరాల్ ఎంత కలెక్ట్ చేసిన థియేటర్లో అంటే
మేము 350కి అమ్మాం, 3 crores 50 lakhs అమ్మాం. మాది 3 crores 10 lakhs కలెక్ట్ చేసింది, అంటే ఒక 40 lakhs లాస్ అంతే. అది ముందు రోజు అయితే 40 కవర్ అయ్యేదేమో. 5th రోజు వచ్చుంటే యాజ్ ఇట్ ఈస్గా ఒక ₹1 షేర్ వచ్చేది. 1 కాదు, ఒక 80 లక్షలు వేసుకో, 80 కాదు 40 లక్షలు వేసుకోండి, అంటే బ్రేక్ ఈవెన్ అయిపోయిందిగా. సరే, December 5th రిలీజ్ కాలేదు, 6th రిలీజ్ రోజు ఎన్కౌంటర్, దిశ ఎన్కౌంటర్, దేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడి టీవీలకు అతుక్కుపోయే అలాంటి ఎన్కౌంటర్ అది. అంటే నా సినిమా ఆ రోజు రిలీజ్ లేకపోతే నేను కూడా ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసుకునే విషయం అది. నేను కూడా టీవీలకు అతుక్కుపోయేవాడిని, మొబైల్ ఫోన్లో అదే పనులు చూస్తూ ఎలా చంపారు, ఏం చేశారు అని, అంటే అలాంటి ఒక న్యూస్ అది. సో మన సినిమా కాబట్టి మనం అయ్యో ఈరోజు జరిగింది అని మనం అనుకుంటాం, కానీ నా సినిమా లేకపోతే నేను కూడా సినిమా దేని గురించి పట్టించుకోను, ఆ విషయం మీద ఫోకస్గా ఉంటాను. అలాంటి ఒక ఇన్సిడెంట్ అది, డెఫినెట్గా దాని ఇంపాక్ట్ సినిమా మీద ఉంటుంది. అంటే మీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, మాస్ వేలో మీ సినిమాలు తీసుకెళ్తున్నారు కదా, మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారు, ఏ డైరెక్టర్ అయినా మీకు? డెఫినెట్గా, అంటే ఇన్స్పిరేషన్ అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా జంజల్గా సినిమాలు చూసినా ఆయన ప్రభావం తక్కువ ఉన్న మీద, ఎందుకంటే చూసి చేసిన, బట్ నా మీద ఎక్కువ ప్రభావం ఉంది ఈవీ గారు. అంటే ఆయన దగ్గర చేశారండి? ఈవీ గారి దగ్గర చేయలేదండి? ఓకే, ఏకలవ్య శిష్యుడు అనమాట. 100% చెప్పుకోవచ్చు ఏకలవ్య శిష్యుడు అని. ఆయన సినిమాలు చూస్తూ ఆయన ఎంటర్టైన్ చేసే విధానం, ఆయన మేకింగ్ స్టైలు అసలు సూపర్. అసలు సంవత్సరానికి 150 సినిమాలు వస్తే ఈవీ గారి సినిమాలు ప్రత్యేకం. అసలు జనాల్ని నవ్వించినవి పనిగా పెట్టుకుని సినిమాలు చేస్తారు ఆయన. అలాంటి ఒక ట్రెండ్ అనేది కొద్దిగా పోయింది. ఇప్పట్లో అనిల్ రావిపూడి గారు ఆయన ఒకరే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ని బాగా లీడ్ చేస్తున్నారు. సో అలాంటి ఒక డైరెక్టర్ కావాలన్నదే నా తపన. అందులోనూ ఏదో ఒక కొత్త ఎలిమెంట్, శేఖర్ రెడ్డి సినిమా అంటే వీడు కొత్తగా తీస్తాడు, వీటిలో ఏదో కొత్త పాయింట్ ఉంటుంది అండ్ ఇలాగ నేను ట్రై చేస్తాను. ఇప్పుడు హౌస్ అరెస్ట్ అని మూవీ ఉంది కదా సార్, అది అనూప్ రూబెన్స్ గారు ఫస్ట్ ప్రొడ్యూస్ చేస్తామని మీరు ఏమైనా కథ రాశారా? యా, అనూప్ రూబెన్స్ యాక్చువల్గా 90ml తర్వాత నేను పెద్ద కథలు రెడీ చేస్తూ ఉంటే, శేఖర్ ఏదైనా నాకు పిల్లల సినిమా చేయాలని బాగా ఇష్టం నాకు అని ఆయన అడిగేవారు. పిల్లల సినిమా ఎవరైనా కథలు చేస్తే చెప్పు నాకు, వాళ్ళతో చేద్దామని చెప్పేవాడు. అంటే ఆయన డైరెక్ట్గా నన్ను అడగలేక చెప్పేవాళ్ళు, ఎందుకంటే మన శేఖర్ మన పెద్ద కథలు రెడీ చేస్తుండేమో, పిల్లల సినిమా అంటే ఎలా రియాక్ట్ అవుతారు అంటే, బియాండ్ ద సినిమా, మేము సినిమా లేనప్పుడు కూడా ఆయన నాకు కాల్ చేస్తారు, చేసి శేఖర్ ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి హోటల్కి వెళ్దామా, జస్ట్ అట్లా లంచ్ చేద్దామా, డిన్నర్కి వెళ్దామా, ఇలాగ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి ఒక ఫ్రెండ్షిప్ ఆయన మెయింటైన్ చేస్తారు. సో 90ml తర్వాత ఆ ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య అలా కంటిన్యూ అయింది. సో అప్పుడు 2-3 కథలు చెప్పించాను, ఆయన నచ్చలా. సరే నువ్వెందుకు చేయకూడదు, నేను పిల్లల సినిమానా అని ఆలోచించాను. కాశేఖర్ పిల్లల మీద సినిమాలు వచ్చి ఒక 5 ఏళ్ళు అయిపోయింది. ఒక లిటిల్ సోల్జర్స్, ఒక అంజలి, తర్వాత ఒక సిసింద్రి, చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది. ప్రాపర్ అంటే మధ్య మధ్య కొన్ని సినిమాలు వచ్చినా ప్రాపర్ పిల్లల మీద కమర్షియల్ సినిమా లేదు, అసలు ప్రాపర్ పిల్లల సినిమా లేదు. మనం పిల్లల సినిమా చూడాలంటే ఏ హాలీవుడ్ నుంచో బాలీవుడ్ నుంచో డబ్బింగ్లు చేసుకోవాల్సి వస్తుంది. మన పిల్లల్ని తీసుకుని మనం థియేటర్కి వెళ్ళాలి అంటే మనకి ఇష్టమైన సినిమా కోసం వెళ్తాం, కానీ పిల్లల కోసం సినిమాకి తీసుకెళ్ళట్లేదు మనం. ఏదో ఇక ఇంత పిల్లలు వేసే, ఎందుకంటే ఆ పిల్లలు కూడేసుకెళ్ళిపోతుంది తప్ప పిల్లల కోసం ప్రాపర్గా తెలుగు సినిమా తీసుకెళ్ళే సినిమాలు ఈ మధ్యకాలంలో లేవు. నువ్వు చేస్తే బాగుంటుంది శేఖర్, ఎందుకంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ బాగా చేయగలుగుతావు. పిల్లల్ని పెట్టుకుని అందరూ పాఠాలు చెప్పినట్టుగా సినిమాలు చేస్తూ ఉంటారు, ఏదో మెసేజ్ ఇద్దామని చేస్తూ ఉంటారు. మెసేజ్ ఉండాలి, ఇంటర్నల్గా ఉండాలి. సో అట్లా ఏదైనా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నాకు కరెక్టే కదా అని ఆలోచన వచ్చి, ఆలోచన నుంచి పుట్టిందే ఈ హౌస్ అరెస్ట్ మూవీ. సో యాక్చువల్గా ఆయన ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాడు, బట్ ఏంటంటే బై డెవలపింగ్ ద స్టోరీ దాని బడ్జెట్ పెరిగిపోయింది. అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అనేది ఇన్ ఫ్యూచర్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ బ్యానర్. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంది, సినిమాని వాళ్ళు విపరీతంగా ప్రేమిస్తారు. అంటే మీకు బాగా కోఆపరేట్ చేశారండి నిరంజన్ రెడ్డి గారు? చాలా అంటే వాళ్ళు అసలు ఏ రోజు మనం ఇక్కడ నేను లొకేషన్లో షూటింగ్ చేస్తే నేను ఎంత కష్టపడతానో, మనకి ఇక్కడ డే టైం అయితే వాళ్ళకి నైట్ టైం, వాళ్ళు నైట్ అంతా మెలుకుండి మనకు ఫోన్లు చేస్తూ, శేఖర్ గారు ఇంకేమైనా కావాలంటే చెప్పండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా,
మీకు ప్రాపర్గా మేకింగ్కి వెళ్ళడానికి ఇబ్బంది లేదు కదా, మా సైడ్ నుంచి ఇంకేమైనా కావాలన్నా అని ఆల్ ద వే వాళ్ళు డైరెక్టర్కి సపోర్టివ్గా ఉంటారు. ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి కావాల్సింది అలాంటి ప్రొడ్యూసర్లు. సో వీళ్ళు చిన్నపిల్లల మీద సినిమా తీద్దామన్నప్పుడు వాళ్ళు కొత్తగా ఉంది చేద్దాం, రిటర్న్స్ ఎలా వస్తాయి, రిటర్న్స్ గురించి ఆలోచించదు సార్. మనం మంచి సినిమా తీయాలి. మా ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఫస్ట్ సినిమా ది బెస్ట్ సినిమా అవ్వాలి. ది బెస్ట్ అంటే జనాలకు నచ్చే బెస్ట్ అవ్వాలి తప్ప కలెక్షన్లు, డబ్బులు వచ్చాయా, కోట్లు వచ్చాయా అది కాదు. జనాలందరికీ నచ్చే సినిమా తీయాలి. నెక్స్ట్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? హనుమాన్ అని ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జ హీరోగా ఒక సూపర్ హీరో కైండ్ ఆఫ్ మూవీ చేస్తున్నాను అనమాట. పెద్ద బడ్జెట్తో హనుమాన్ పేరుతో పాటు అది బ్లాక్ బస్టర్గా ఉండి పెద్ద హిట్ అయ్యి వాళ్ళకి ఇంకా డబ్బులు కూడా బాగా తీసుకొస్తుంది. సో డెఫినెట్గా వాళ్ళు చేసే ప్రయత్నం ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవ్వాలని వాళ్ళ డైరెక్టర్గా నేను కూడా కోరుకుంటాను. ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఒక 3 ప్రాజెక్ట్స్ డిస్కషన్లో ఉన్నాయి. సో వెరీ సూన్ చెప్తాను. అంటే ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ రావడానికి చాలామంది యువకులు ఉన్నారు, ఆసక్తిగా ఉన్నారు కదా, వాళ్ళకి మీరేమైనా చెప్పగలరా? డైరెక్షన్ డిపార్ట్మెంట్కు వచ్చే వాళ్ళకి నేను సలహాలు నేనేమి ఇయ్యను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉంటుంది, నేను డైరెక్టర్ కావాలని. ఆ విజన్ మీకు ఉందా లేదా మీరు మిమ్మల్ని చెక్ చేసుకోండి. ఒక సినిమాని, ఒక కథని నువ్వు ప్రాపర్గా ఊహించుకోగలుగుతున్నావా నీ మైండ్లో? సో నేను డైరెక్టర్ అవ్వాలనే తపన నీకు ఎంత ఉంది? ఎందుకంటే డైరెక్టర్గా రావాలని, అసిస్టెంట్గా రావాలన్నప్పుడు వాళ్ళకి శాలరీ సరిగ్గా ఉండవు. సో వాళ్ళకి చాలా కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే బిగినింగ్ డేస్ వన్స్ ఒకసారి అసిస్టెంట్ జాయిన్ అయిపోయిన తర్వాత, 1-2 సినిమాలు అయిపోయిన తర్వాత వాళ్ళకు మంచి పేమెంట్స్ ఉంటాయి. బట్ సినిమా గ్యాప్లు వస్తూ ఉంటాయి. ఆ గ్యాప్ వచ్చినప్పుడు అదే మా గ్యాప్ వచ్చేసిందిరా బాబు, నేను ఇంటికి వెళ్ళిపోతా, ఈ కష్టాలు నేను పడలేను అనుకుంటే నీ టైం వేస్ట్ కదా. సో 2 పడవల మీద కాలు పెట్టద్దు. పెట్టేది ఒకటే పడవలో నిలబడు, గమ్యాన్ని చూస్ చేసుకో, ఆ దిశగా వెళ్ళిపో అంతే. ఉన్నప్పుడు తిను, పస్తులుండు. సినిమానే లైఫ్ అనుకున్నప్పుడు, సినిమానే జీవితం అనుకున్నప్పుడు ఆ దిశలో వెళ్ళు, ఆ గోల్ రీచ్ అవుతావు. అలా చాలామంది సక్సెస్ అయ్యారు, అందులో నేను ఒకరిని. రేపు నువ్వు కూడా సక్సెస్ అవుతావు. 90mm రిలీజ్ తర్వాత అంటే ఇండస్ట్రీ మిమ్మల్ని హిట్ డైరెక్టర్ అనుకుందా, ఫ్లాప్ డైరెక్టర్ అనుకుందా? అంటే ఇప్పుడు ఇది ప్రశ్న, ఇదే ప్రశ్న. ఇలాంటి ఇంటర్వ్యూలు చేసి మీరు యూట్యూబ్ ఛానల్ మీ వ్యూస్ పెంచుకోవడానికి ఇంటర్వ్యూకి వస్తారా? దొబ్బండి కంచి ఇంటర్వ్యూలో తొక్కలేదు సార్. ఒక్కసారి శేఖర్ గారు ఏంటి సార్, ఏంటంటే చేశారు, ఏంటి ఇంటర్వ్యూ? ప్రోమో బాగా కట్ అయిందా? థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ రెడ్డి గారు. మీరు ఇంకా పెద్ద ప్రాజెక్ట్ చేయాలని తప్పకుండా కోరుకుంటాను. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, ఆ మీడియా బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్స్ చేస్తాను. నేను అందరికీ చెప్పేది ఒకటే, మనందరం కలిసి ఒకటే బోట్లో ట్రావెల్ అవుతున్నాం. నేను ఎవరిని కించపరచాలనో, ఎవరిని తప్పుపట్టాలనో, అండ్ రివ్యూ రైటర్స్ అంటే నాకు ఏదో ద్వేషమనో నేను చెప్పట్లేదు. సో అందరూ నా బ్రదర్సే. నన్ను కూడా మీ బ్రదర్లో ట్రీట్ చేయండి. నన్నే కాదు, అందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మీ బ్రదర్స్ లాగా, మీ ఫ్యామిలీ లాగా మీరు ఫీల్ అవ్వండి. సినిమా వేరు, రివ్యూ రైటర్స్ వేరు కాదు. సినిమానే అందరినీ కలుపుతుంది. అందరం ఒక ఫ్యామిలీ. సో కాబట్టి మన ఫ్యామిలీ అందరం కలిసి మన సినిమాను బతికించుకుందాం. మన సినిమా బతికితే మనందరం బతుకుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో కొత్త కంటెంట్స్, కొత్త ఇంటర్వ్యూస్ మీకు అందించబోతున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ భాగ్యనగర్ టీవీ. థ్యాంక్ యూ.